హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, కొంతమంది పిల్లలు పాలు తాగిన ప్రతిసారి కూడా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు, లేదా బయటికి ఉమ్మి వేయడం చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, పేరెంట్స్ కొంచెం వర్రీ అవుతుంటారు, ఎందుకు బేబీకి ఇట్లా వామిటింగ్స్ అవుతున్నాయని. ముఖ్యంగా న్యూ బర్న్ బేబీస్ నుంచి 6 months లోపు బేబీస్ ఇది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఫీడ్ చేసిన ప్రతిసారి కూడా అది బయటికి వచ్చేయడం, వామిటింగ్స్ రూపంలో బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అసలు ఇలా వామిటింగ్స్ పిల్లలకి ఎందుకు వస్తూ ఉంటాయి? ఇది అందరి పిల్లలకి జరగదు, కొందరికి జరుగుతూ ఉంటుంది అక్కడక్కడ. సో ఎందుకు అట్లా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు, లేదా ఎందుకు బయటకు ఉమ్మేయడం చేస్తూ ఉంటారు? ఇది ఎప్పుడు ప్రమాదకరంగా ఉంటుంది. సో మనం ఎప్పుడు డాక్టర్ని వెంటనే కలవాలి? ఇది కాకుండా ఈ వామిటింగ్స్ తగ్గాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక వీళ్ళకైతే పిల్లలకి పాలు తాగిన వెంటనే వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఇలా వామిటింగ్స్ చేసుకోవడానికి కారణాలు అనేవి ఉంటాయి. సో అందుకనే బేబీస్ వామిటింగ్స్ చేసుకుంటారు. అవి ఏ కారణాలు అనేది ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. అయితే బేబీకి నార్మల్గా అన్నవాహిక అనేది ఏదైతే ఉంటుందో, సో మన పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఏదైతే ఉంటుందో ఆ అన్నవాహిక అనేది బేబీస్కి పూర్తిగా అభివృద్ధి చెందదన్నమాట. సో అట్లా అభివృద్ధి చెందని పక్షంలో కూడా బేబీస్కి ఆ పాలు అనేవి రిఫ్లెక్స్ అయిపోయి వామిటింగ్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. కొందరు పిల్లల్లో గ్యాస్ట్రో ఎసోఫాజియల్ రిఫ్లెక్స్ వల్ల కూడా పాలవందులు అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే నార్మల్గా పిల్లలకు మనం ఫీడ్ చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే, పిల్లలు పాలు గుట్టుకుమని తాగుతూ ఉంటారు కదా, ఆ టైంలో పిల్లలకి గాలి కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో అట్లా గాలి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ ఆ గాలి అనేది బయటకు వచ్చే టైంలో పాలు కూడా బయటికి రావడం జరుగుతుంది. సో అట్లా కూడా బేబీస్ వామిటింగ్స్ చేసుకుంటారనమాట. అలాగే బేబీస్ అతిగా పాలు తాగడం వల్ల కూడా వామిటింగ్స్ అవుతుంటాయి. అంటే కొందరు పిల్లలు ఎట్లుంటుందంటే, కొందరు పిల్లలేమో చాలా ఆకలి అయ్యేదాకా ఆగుతారు. అలాగే ఆగిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఫుల్గా ఆకలి అవుతుందో అప్పుడు ఏడుస్తూ ఉంటారు. సో అప్పుడు తల్లి పాలు అందిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫీడ్ చేస్తాము, ఒక 15 minutes లోపు మళ్ళీ ఏడవడం చేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకు కొంచెం అరిగినట్టు అవ్వగానే కొంచెం ఆకలి అనిపించగానే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు తల్లి మళ్ళీ ఫీడ్ చేస్తారు. సో బేబీ అతిగా ఫీడ్ తీసుకుంటుంది. సో ఆ అతిగా ఫీడ్ తీసుకోవడం వల్ల కూడా ఆ ఎక్స్ట్రా పాలు అనేవి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, తల్లి తీసుకునే ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల కూడా అది బేబీకి పాల ద్వారా వెళ్తుంది. కాబట్టి సో ఆ పాలు అనేవి బిడ్డకు అరగకపోవడం వల్ల కూడా బయటికి రిఫ్లెక్స్ చేస్తుంది. అంటే వామిటింగ్స్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటాయి పాలు. అంటే ప్రోటీన్ కంటెంట్ సమపాలలోనే ఉండాలి. అతిగా తల్లి ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బేబీస్కి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఇది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు మనము బిడ్డకు వాంతులు ఎక్కువగా అయినప్పుడు ఎప్పుడు కంగారు పడాలి, ఎప్పుడు డాక్టర్ని వెంటనే కలవాలి అంటే, సో నేను ఇందాక చెప్పినట్టు బేబీస్కి వామిటింగ్స్ అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, అది ఈ కారణాల వల్ల అవుతుంది. కానీ బిడ్డకి విపరీతంగా వామిటింగ్స్ అవుతున్నాయి, రోజులో చాలా టైమ్స్ వామిటింగ్స్ అవుతున్నాయి, మినిమం 6-5 times అట్లా వామిటింగ్స్ అవుతున్నాయి. బేబీ పెదవులు చాలా ఆరిపోతున్నాయి, అలాగే జ్వరం ఉంది, అలాగే బేబీకి బేబీ చాలా నీరసంగా కనబడుతుంది. సో ఇట్లాంటివి మీరు బేబీలో అబ్జర్వ్ చేస్తే, అలాగే బేబీ బరువు అనేది తగ్గిపోయింది అన్నట్టు మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి అన్నమాట. సో అప్పుడు సరైన ట్రీట్మెంట్ అనేది డాక్టర్ ఇస్తారు. కొన్ని సిరప్ల ద్వారా మీరు బేబీ యొక్క వామిటింగ్స్ని కంట్రోల్ చేయవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను కదా, సో గాలి మింగడం కానీ, అతిగా ఫీడ్ తీసుకోవడం కానీ, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బేబీ వామిటింగ్ చేసుకుంటే, సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ మనము బేబీ పుట్టినప్పటి నుంచి మనం ఫీడ్ అయితే అందిస్తూ ఉంటాం కదా. సో అట్లా బేబీకి ఎప్పుడైతే ఆకలేసి మనం పాలు అందిస్తామో, పాలు అందించిన ప్రతిసారి కూడా ఒక 10-15 minutes బేబీని బర్ఫ్ చేయాలన్నమాట. అంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా తట్టాలన్నమాట. సో అట్లా బర్ఫ్ చేస్తే ఏమవుతుందంటే, నేను ఇందాక చెప్పినట్టు బేబీ పాలతో పాటు గాలి మింగుతుంది కదా, ఆ గాలిని బయటికి వదిలేస్తుంది. సో అప్పుడు పాలు అనేవి మంచిగా అరుగుతాయి, బేబీ మరొక ఫీడింగ్కి రెడీగా ఉంటుంది. అప్పుడు మీరు సేమ్ మళ్ళీ ఫీడ్ అందించవచ్చు, మళ్ళీ బర్ఫ్ చేయాలి. సో ఇట్లా చేయాలన్నమాట, ఖచ్చితంగా బర్ఫ్ చేయాలి.
ఇంకొకటి ఏంటంటే బేబీకి మీరు పాలిచ్చే పద్ధతి అనేది కరెక్ట్ పొజిషన్లో ఇవ్వాలన్నమాట. సో ఏంటంటే కొంతమంది తల్లులు పడుకొని ఫీడ్ చేస్తూ ఉంటారు. సో పడుకొని ఫీడ్ చేసినా కూడా బేబీ గాలి అనేది మింగే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే బేబీ ఎప్పుడైనా కూడా కొంచెం ఈ పొజిషన్లో ఫీడ్ చేయడానికి చూడండి. ఈ పొజిషన్లో ఫీడ్ చేస్తే కూడా బేబీకి గాలి అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. అలాగే కొద్దిసేపు ఖచ్చితంగా పాలు చేసిన తర్వాత నిటారుగా ఉంచడానికి చూడండి. అంటే నేను చెప్పినట్టు బర్ఫ్ చేయండి లేదా నిటారుగా ఉంచండి. సో అట్లా చేస్తే కనుక ఖచ్చితంగా బేబీకి గాలి అనేది లోపలికి వెళ్ళినా కూడా అది బయటకు వచ్చేస్తుంది, కానీ పాలైతే అరుగుతూ ఉంటాయి. అలాగే నేను ఇందాక చెప్పినాను కదా, బేబీ కొంచెం ఆకలిగానే ఏడ్చేసి అతిగా పాలు తాగుతారు కొంతమంది పిల్లలు అనేసి. సో అట్లా ఏడ్చినప్పుడు మీరు వెంటనే ఫీడ్ చేయకండి. ఎందుకంటే మీ బేబీ ఒకవేళ సేమ్ నేను చెప్పిన సిచ్యువేషన్లోనే వామిటింగ్ చేసుకుంటుంది అంటే, అతిగా పాలు తాగి వామిటింగ్ చేసుకుంటుంది అంటే కొంచెం సేపు బేబీని బుజ్జగించండి. సో అవి పూర్తిగా అరిగిన తర్వాతనే ఫీడ్ అందించండి. ఎందుకంటే వామిటింగ్స్ ప్రతిసారి బేబీకి అట్లాగే వామిటింగ్స్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా మీరు వెంటనే ఫీడ్ అయితే చేయకండి. బేబీ ఏడ్చిన ప్రతిసారి కూడా ఫీడ్ అయితే చేయకండి. అండ్ తీసుకునే ఆహారం కూడా మీరు జాగ్రత్త వహించండి. సో ఇంతకు ముందు మీ బిడ్డకి మీరు ఏ ఆహారం తీసుకుంటే దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేసిందో, ఏ ఆహారం తీసుకుంటే మీరు ఏ ఆహారం తీసుకున్న నెక్స్ట్ డే బేబీకి వామిటింగ్స్ మోషన్స్ అయ్యాయో, సో ఆ ఫుడ్ని మీరు కొన్ని రోజుల వెళ్ళకి అవాయిడ్ చేయండి, లేదా మితంగా తీసుకోండి, అతిగా తీసుకోకండి. అలాగే ఈ బర్ఫ్ అయితే ఖచ్చితంగా చేయండి. కొంతమంది తల్లిదండ్రులకి ఇంకొక డౌట్ వస్తుంది, మా బేబీకి ఫార్ములా మిల్క్ ఇస్తున్నాం అక్క, సో ఫార్ములా మిల్క్ ఇచ్చినా కూడా బేబీ అలా వామిటింగ్ చేసుకుంటుంది అంటే, ఒకవేళ కొన్ని సందర్భాలలో ఫార్ములా మిల్క్ బేబీస్ పడకపోవచ్చు. అట్లాంటప్పుడు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు మరొక ఫార్ములా మిల్క్ రాస్తూ ఉంటారు, అది యూస్ చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.